దేవుని నామహిమ కలుగును గాక. మరి యొక్క ఆదివారము దేవుని సన్నిధిలో మనందరం కూడుకోవటం అనేది దేవుని చిత్తమై ఉన్నది. ఈరోజు ఆయన స్తుతించే గొప్ప భాగ్యము, ఆయన సన్నిధిలో గడిపే భాగ్యము, మనందరినీ క్షేమకరమైన హస్తముల కింద దాచినందుకు ఒకసారి ఆయనకి స్తోత్రాలు చెల్లించుకుందాం. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో కూర్చున్న మనందరితో దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట 66వ కీర్తన 12వ వచనంలో చివరి మాట ద్వారా దేవుడు ఈ విధంగా మనతో మాట్లాడబోతున్నాడు, దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, బలపరచబోతున్నాడు. అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మనందరితో, సమృద్ధి గల చోటికి మనందరినీ పంపిస్తాడు. ఆమేన్ చెప్పాలి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. సమృద్ధి గల చోటికి నీ గమ్యాన్ని చేరుస్తాను అని ఈరోజు దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. మన గమ్యం ఎక్కడైనప్పటికీ ఖచ్చితంగా ఆయన గమ్యాన్ని చేరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలుని వారి యొక్క గమ్యాన్ని ఏ విధంగా చేర్చి ఉన్నాడో, వారి గమ్యము వాగ్దాన దేశం కనుక అక్కడికి ఏ విధంగా చేర్చి ఉన్నాడో, అదేవిధంగా దేవుడు ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చున్న మనందరికీ దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు, నీ గమ్యం నేను చేరుస్తా. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన పరిస్థితులు ఎలాంటి అయినప్పటికీ ఆయన సమృద్ధి గల చోటికే మమ్మల్ని పంపిస్తాడు అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. గమ్యం కరెక్ట్గా ఎలా చేరుకోవాలో ఆయనే తోడుండి మనందరినీ పంపిస్తాడనే ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మార్చి నెలలో ఉన్నాం కనుక విద్యార్థులందరికీ గమ్యం ఏంటంటే వాళ్ళు మంచి మార్కులతో పాస్ అవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. విద్యార్థులందరికీ 10th క్లాస్ స్టూడెంట్స్ కానీ, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కానీ, పబ్లిక్ ఎగ్జామినేషన్ ఎంతమంది అయితే రాస్తారో వాళ్ళందరి గమ్యాన్ని ఈరోజు చేరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. మన యేసయ్య గమ్యం చేర్చే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అది సమృద్ధి గల చోటికే చేరుస్తాడు అని ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అది ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ దేవుడు తోడుంటాడు, ఖచ్చితంగా సహాయం చేస్తాడు అని తెలియచేస్తూ ఉన్నాడు. నీ కోరిక ఏదైనప్పటికీ సరైన మార్గంలో సరిగ్గా నిన్ను గమ్యం చేరుస్తానని ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీ గమ్యము గవర్నమెంట్ జాబ్ కొట్టడమే అనుకో, ఆ గమ్యాన్ని ఖచ్చితంగా దేవుడు చేరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీ గమ్యము మంచి ఉద్యోగం సంపాదించడమే అయితే ఆ గమ్యాన్ని దేవుడు ఖచ్చితంగా చేరుస్తానని యేసయ్య ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీ గమ్యము మంచి వ్యాపారంలో ఉన్నతమైన స్థితి కావాలని కోరుకున్నావు అనుకో, ఆ గమ్యానికి నేను సురక్షితంగా చేరుస్తానని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ గమ్యము నా కుటుంబం శాంతి సమాధానాలతో ఉండాలి, ఏ చికాకులతో ఉండకూడదు, నా కుటుంబంలో అందరూ శాంతిగా ఉండాలి, సమాధానంగా ఉండాలని కోరుకుంటున్నావా, ఆ గమ్యానికి నేను చేరుస్తానని ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీ గమ్యము నీ కుమార్తెకు మంచి వివాహం చేయాలని అనుకుంటున్నావా, ఖచ్చితంగా గమ్యానికి చేరుస్తానని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీ గమ్యము నీ కుమారి యొక్క భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నావా, ఆ గమ్యాన్ని నేను ఖచ్చితంగా చేరుస్తానని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. నీ గమ్యము నీ శరీరంలో ఉన్న బలహీనత నుంచి విడుదల పొందాలని కోరుకుంటున్నావా, ఖచ్చితంగా ఆ గమ్యానికి దేవుడు చేరుస్తానని ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీ గమ్యము నీ కుమార్తె కానీ నీ కోడలకు కానీ గర్భఫలం కావాలని కోరుకుంటున్నావా, యేసయ్య తెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు ఆ గమ్యానికి నేను సురక్షితంగా చేరుస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చున్న మనందరికీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నువ్వు ఏ గమ్యానికి చేరుకోవాలనుకుంటున్నావో ఆ గమ్యంలో నేను సురక్షితంగా చేరుస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి గమ్యంలో, అలాంటి బాటలో అనేక ఇబ్బందులు, ఇరుకులు రావచ్చు, కానీ యేసయ్య తోడుగా ఉంటాడంట. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఏ గమ్యం కోసం నువ్వు ఎదురు చూస్తున్నావో, ఏ గమ్యంలో చేరాలని అనుకుంటున్నావో అక్కడికి నేను సమృద్ధిగా క్షేమంగా చేరుస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాం. మనం చదువుకున్న వాక్యంలో అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించి ఉన్నావు, చేర్చి ఉన్నావు అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనను అంటే దానిపైన ఏదో ఉంది, అది చదవండి ఒకసారి. నరులు మా నెత్తి మీద ఎక్కి ఉన్నారు, నిప్పుల్లోను నీళ్లను అంటే ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నారు అని. ఆమేన్, హల్లెలూయా. నిప్పుల్లాంటి శ్రమలే కానీ, నీళ్ళ లాంటి శ్రమలే కానీ, మన నెత్తి మీద ఎక్కి కూర్చున్న ఏ ప్రతికూల పరిస్థితి అయినా దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, అయినా సరే నీ గమ్యాన్ని నేను చేరుస్తాను. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో నెత్తి మీద ఎంత చికాకున్నా, ఎంత ఇరుకున్నా, ఎంత ఇబ్బంది ఉన్నా దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు, శాంతిని ఇస్తా. ఆమేన్ చెప్పు గట్టిగా. సమాధానాన్ని ఇస్తా. ఆమేన్ చెప్పు గట్టిగా. నీ గమ్యాన్ని నేను సురక్షితంగా చేరుస్తా.
మంచి మార్గంలో నిన్ను నడిపిస్తానని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య ఈరోజు మనల్ని ఒక మంచి సురక్షితమైన మార్గంలో మన గమ్యాన్ని చేరుస్తానని సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు చదవబడిన వాక్యం ఒకసారి అందరం కలిసి చెప్దాము. అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. అంటే నీ జీవితంలో మంచి ఫలభరితమైన దీవెన ఇస్తాను అని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. సమృద్ధి కల జీవితము, ఫలభరితమైన జీవితము, ఏ లోటు లేని జీవితము, నీ అక్కరలన్నీ తీర్చబడే జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాను అని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఒక మంచి మార్గములో మంచి సురక్షితముగా నీ గమ్యాన్ని నేను చేరుస్తానని ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ గమ్యం చేర్చేటప్పుడు చివరిగా నువ్వు చేరుకున్న డెస్టినేషన్ ఎలాంటి స్థితిలో ఉంటుంది అనేది కూడా దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. 85 కీర్తన 12 వచనం ద్వారా, యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును. నిన్ను గమ్యం చేర్చి ఏం చేస్తాడంటే దేవుడు, ఈ వాక్యం అందరూ విశ్వసించి నాతో కలిసి చెప్పండి, యేసయ్యా నాకు ఉత్తమమైన దానిని అనుగ్రహించును. ఆమేన్, హల్లెలూయా. మన గమ్యంలో ఖచ్చితంగా యేసయ్య మార్గంలో నడుచుకున్నట్లయితే, జీవించినట్లయితే ఉత్తమమైనవి వేస్తాడండి. ది బెస్ట్ ఏమిస్తాడంటండి? అన్నీ ఉత్తమమైనయే. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నువ్వు చేస్తున్న ఉద్యోగం నువ్వు కోల్పోయావేమో, దాని అర్థం ఏంటో తెలుసా? యేసయ్య నీకు ఉత్తమమైన ఉద్యోగాన్ని చూశాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు చేస్తున్న వ్యాపారంలో నీకు ఎదుగుదల లేదేమో, దాని అర్థం ఏంటో తెలుసా? ఉత్తమమైన వ్యాపారం ఏదో ఇవ్వబోతున్నాడు నీకు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు చేస్తున్న పనిలో ఉత్తమమైనది లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో, సరిగా నా జీతానికి సరైన ప్రతిఫలం నేను పొందుకోవట్లేదు అని అనుకుంటున్నావేమో, నీ కష్టానికి నీకు సరైన ప్రతిఫలం నువ్వు పొందుకోవట్లేదేమో అని అనుకుంటున్నావేమో, యేసయ్య ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు, ఇదిగో నేను ఉత్తమమైన దాన్ని ఇస్తా అని సెలవిస్తూ ఉన్నాడు. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడు. నీకు గమ్యాన్ని చేర్చి నీకు ఉత్తమమైన దాన్ని, ది బెస్ట్ ఏదైతే అదే ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు అనుకున్నది జరగలేదేమో, నీ జీవితంలో ఒక ఉపయోగకరమైన పరిస్థితి నా జీవితంలో ఉంటుందని నువ్వు అనుకున్నావేమో, నీ జీవితంలో చాలా నష్టం వచ్చేసిందని నువ్వు బాధపడుతున్నావేమో, నీ జీవితంలో నాకేంటి ఇలా జరిగిందని అనుకుంటున్నానేమో, కానీ దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు, ఇదిగో నా కుమార్తె నీకు ఉత్తమమైన దాన్ని అనుగ్రహించడానికే నువ్వు అంతకుముందు శోధన ఎదుర్కొన్నావని దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. అది యేసయ్య ఉత్తమమైన అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఏ ఉద్యోగమైనా ఉత్తమమైనదే, ఏ వ్యాపారమైనా ఉత్తమమైనదే. ఆమేన్, హల్లెలూయా. నీకు వస్తున్న సంబంధాలు, లేదా నీ కూతుర్లకి కుమారులకి వచ్చిన సంబంధాలు చెడిపోతున్నాయా, లేదా మంచి సంబంధాలు రావట్లేదు అని నువ్వు అనుకుంటున్నావంటే, ఉత్తమమైన సంబంధం ఏదో నీకు సిద్ధపరిచి ఉన్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఉత్తమమైన దాన్నే ఇస్తాడు, అందుకే ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనకు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఇదిగో నా కుమార్తె నిన్ను గమ్యాన్ని చేరుస్తాను అని సెలవిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక వాక్యం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, మనలో కార్యసాధకమైన తన శక్తి చప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయు శక్తి కల దేవుడు యేసు క్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. మనలో కార్యాలు జరగాలంటే తన శక్తి చప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించిన వాటి కంటేను అత్యధికంగా నీ జీవితంలో కృప అనుగ్రహించే గొప్ప దేవుడు యేసయ్య అని ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. నువ్వు ఊహించిన దానికంటే ఉన్నతమైనది దేవుడిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు అడిగిన దానికంటే ఉన్నతమైన దేవుడిస్తాడు. నువ్వు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్తో దేవుని సన్నిధికి వచ్చావో, ది బెస్ట్ ఇస్తానని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీకు కార్యాలు జరగాలంటే తన శక్తి చొప్పున అడుగు వాటి కంటేను ఊహించిన వాటి కంటేను అత్యధికంగా చేసే శక్తి గల దేవుడు మన యేసయ్య. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం కూడా విశ్వసించి నాతో కలిసి చెప్పు, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించి వాటి కంటేను అత్యధికంగా చేయు శక్తి కల దేవుడు యేసు క్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. చెప్పిన ప్రతి ఒక్కరికి అత్యధికంగా ఆయుష్ ఇవ్వబోతున్నాడు, అత్యధికంగా ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు, అత్యధికంగా ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు, అత్యధికంగా దీవెని ఇవ్వబోతున్నాడు. అత్యధికంగా నువ్వు ఏమి ఆశించి దేవుని సన్నిధికి వచ్చావో అన్నిట్లో అత్యధికము అత్యధికము తుదకు మహాభివృద్ధిని దేవుడు నీకు కలుగు చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు
గమ్యాన్ని చేరుస్తానని ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ నీకు కావాలంటే నువ్వు చేయాల్సిన మార్గము, నువ్వు చేయాల్సిన పని, నువ్వు చేయాల్సింది ఏంటి అనే వాక్యాన్ని కూడా మనం చూద్దాము. 37వ కీర్తన 5వ వచనము. ఏం చేస్తే నీ జీవితంలో అత్యధికంగా దీవెన ఉంటుంది, ఏం చేస్తే ఆయన ఖచ్చితంగా నిన్ను గమ్యాన్ని చేరుస్తాడు, ఏం చేస్తే నీ జీవితంలో ఉత్తమమైన దేవుడు అనుగ్రహిస్తాడు అంటే నీ మార్గము యెహోవాకు అప్పగించుము, నీవు అవన్నీ నమ్ముకునుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. 3 విషయాలు ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మొదటగా నీ మార్గాన్ని ఎవరికి అప్పచెప్పాలి? యేసయ్యకి అప్పచెప్పాలి. 2 ఏం చేయాలి? నువ్వు నమ్ముకోవాలి. ఎవరిని? యేసయ్యని. 3 ఏం చేస్తాడు? కార్యం చేస్తాడు. ఇదే జీవిత సత్యం. నీ మార్గంని యేసయ్యకి అప్పచెప్పు. మొదటిగా యేసయ్యను నమ్ముకో. 2వదిగా, 3వదిగా కార్యాలు ఖచ్చితంగా నీకు జరుగుతాయనే దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. యేసయ్య ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాంటి ప్రతికూల పరిస్థితి అయినా నిన్ను ఖచ్చితంగా చేరవలసిన చోటికి చేరుస్తాను, సురక్షితంగా, ఉపయోగకరంగా, దీవెనకరంగా నిన్ను చేరుస్తాను. కానీ నువ్వేం చేయాలి? మొట్టమొదటిగా నీ మార్గాన్ని దేవునికి అప్పచెప్పాలి, ఆయన్ని ఖచ్చితంగా నమ్ముకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ నమ్మిక ఖచ్చితంగా సంపూర్ణంగా ఉండాలి. పూర్ణ హృదయంతో నువ్వు ఆరాధించాలి, అనుసరించాలి దేవుణ్ణి. అప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యాలు జరిగితే. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చొని నీకు కొందరికి దేవుని కార్యాలు నీ జీవితంలో జరగట్లేదా? ఏదైనా కార్యాలు అనుకున్నవి జరగట్లేదా? దాని అర్థం ఏంటో తెలుసండి, నువ్వు దేవునికి నీ మార్గాన్ని అప్పచెప్పలేదనే. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఆయన సరిగ్గా నమ్ముకోలేదనే దాని అర్థము. ఈ 2 కార్యాలు చేసినట్లయితే ఖచ్చితంగా నీ జీవితం దీవించబడదని దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. మొదటిగా నీ మార్గాన్ని దేవునికి అప్పచెప్పు. 2వదిగా నువ్వేం చేయాలండి? యేసయ్యని నమ్ముకో. అప్పుడు ఖచ్చితంగా నేను నీ కార్యాలు చేస్తానని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. సామెతలు 3వ అధ్యాయం 5వ వచనం కూడా చూడండి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనుక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచు. ఆమేన్, హల్లెలూయా. మొదటిగా నీ మార్గాన్ని దేవునికి అప్పచెప్పాలి. 2వదిగా నువ్వు ఆయన నమ్ముకోవాలి. ఏ విధంగా నమ్ముకోవాలని కూడా భక్తులు మాట్లాడుతూ ఉన్నాడు. నీ పూర్ణ హృదయంతో నమ్ముకో, నీ సొంత ఆలోచనలు ఏమి లేకుండా నమ్ముకో. అప్పుడు ఖచ్చితంగా కార్యం నెరవేర్చబడింది అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. 3వ అధ్యాయం 23వ వచనం సామెతలు. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితంగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడు తొట్టిల్లదు. ఎప్పుడంటే నీ మార్గాన్ని దేవునికి అప్పచెప్పినప్పుడు, నువ్వు ఆయన్ని నమ్ముకున్నప్పుడు, అది పూర్ణ హృదయంతో నమ్ముకున్నప్పుడు, నువ్వు ఆయన అనుసరించినప్పుడు, అది పూర్ణ హృదయంతో అనుసరించినప్పుడు ఖచ్చితంగా నువ్వు సురక్షితంగా ఉంటావు, నీకు కార్యాలు జరుగుతాయని ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనందరినీ ఖచ్చితంగా ఉపయోగకరంగా లేదా దీవెనకరంగా నువ్వు చేరుకోవాల్సిన ప్రదేశానికి ఖచ్చితంగా నీ గమ్యాన్ని చేరుస్తానని సెలవిస్తూ ఉన్నాడు. మనం అబ్రహామును చూసుకున్నట్లయితే, అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు, ఎన్నుకున్నాడు, ఆయన చూపించు దేశం వెళ్ళమన్నాడు. ఆ దేశం చేరేంత వరకు ఆ గమ్యంలో దేవుడు తోడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. యాకోబు కూడా ప్రతికూల పరిస్థితుల్లో పద్దనారామం వెళ్ళినప్పుడు కూడా వెంటనే దేవుడు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ వాగ్దానం చొప్పున దేవుడు వెంటనే అక్కడ ఆయన జీవించినట్లు, సురక్షితంగా ఉండేటట్లు చేశాడు. అంత మాత్రమే కాదు, లాభదాయకంగా ఇంటికి తిరిగి వచ్చే గొప్ప భాగ్యాన్ని భక్తుడని యాకోబుకు దేవుడు దయచేసి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అదే విధంగా నిన్ను కూడా అదే గమ్యాన్ని చేరుస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. యేషోబు జీవితంలో కూడా చిన్ననాడే దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నిన్ను రాజును చేస్తానని. ఆ గమ్యము ఖచ్చితంగా దేవుడు చేర్చాడు. ఆమేన్, హల్లెలూయా. దావీదుకు కూడా దేవుడు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు, ఖచ్చితంగా రాజయ్యే గొప్ప భాగ్యాన్ని దావీదు జీవితంలో కూడా దేవుడు చేశాడు. ఆమేన్, హల్లెలూయా. అదేవిధంగా భక్తుడైన మోషేను కూడా పిలుచుకున్నప్పుడు మోషే ఎప్పటికీ ఒప్పుకోలేదు. ఇదిగో నువ్వు నా జనాంగాన్ని తీసుకెళ్ళాలంటే వాళ్ళు నన్ను నమ్మరన్నా, నేను నోటు మాంజ్యం గలవాడిని, నేను మాట్లాడినేనన్నాడు. అనేక సాకులు చెప్పినప్పటికీ చివరికి దేవుడు నిర్ణయించిన ఆ గమ్యానికి మోషే చేరుకునేంత వరకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అక్కడ వేరే దేశంలో ఉన్న తన జనాంగాన్ని విడిపించి, రక్షించి, సురక్షితంగా వాగ్దాన దేశం చేర్చిన దేవునికి ఒకసారి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. ఆమేన్, హల్లెలూయా. అదే దేవుడు క్షేమంగా చేర్చిన దేవుడు ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చొని నీతో కూడా దేవుడు సెలవిస్తూ
ఉన్నాడు. అదే క్షేమకరమైన మార్గంలో నేను నిన్ను నడిపిస్తాను, అదే విధంగా నిన్ను ఖచ్చితంగా దీవిస్తాను, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాను. నీ గమ్యాన్ని నువ్వు ఏం కోరుకుని దేవుని సన్నిధికి వచ్చావో ఆ గమ్యం నేను చేరుస్తానని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక చిన్న ఉదాహరణ చూపిస్తాను నేను. మన ప్రభువు వారే గమ్యం చేర్చారు తన శిష్యుల్ని. ఆయన 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆశీర్వదించి 5,000 మందికి పెట్టిన తరువాత ప్రభువు వారు తన శిష్యుల్ని బెత్సైదా అనే గ్రామంని చేరుకోమన్నారు. ఇదిగో దోణి తీసుకుని బెత్సైదా అనే గ్రామం వెళ్ళండి మీరు అని పంపించారు. పంపించిన ఆయన యేసయ్య. ప్రభు వారు మాత్రం కొండ మీదకి వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకుంటానికి కొండ మీదకి వెళ్ళిపోయారు. శిష్యుల్ని ఎక్కడికి పంపించారంటే బెత్సైదా అనే గ్రామానికి పంపించారు. ఆ వాక్యం చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 6:45. దోణి ఎక్కి అద్దరిని ఉన్న బెత్సైదాకు ముందుగా వెళ్ళుడని ఆయన శిష్యులకి చెప్పెను. ఆమేన్, హల్లెలూయా. ఏ గమ్యం చేరుకోమన్నాడంటే దేవుడు బెత్సైదా అనే గ్రామం చేరుకోమన్నాడు, అనే ప్రాంతం చేరుకోమన్నారు. పంపించింది ఎవరు? యేసయ్య పంపించాడు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య పంపించిన ఆ శిష్యులకి ఖచ్చితంగా క్షేమంగా వెళ్ళిపోవాలి, ఏ ఆటంకం ఉండకూడదు, వెంటనే వెళ్ళిపోవాలి, అంతే కదండి, సురక్షితంగా వెళ్ళిపోవాలి. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆ గమ్యాన్ని చేరుకుంటానికి ఏ అవరోధం రాకూడదు, అంతే కదా. పంపించింది ఎవరు? దేవుడే పంపించాడు కనుక ఖచ్చితంగా ఎటువంటి ప్రతికూల పరిస్థితి అక్కడ రాకూడదు, వెంటనే చక్కగా సురక్షితంగా వెళ్ళిపోవాలి. ఇదిగో ఇలా దేవుడు చెప్పంగానే అలా వెళ్ళిపోవాలి, అంతే కదండి. అలా జరగలేదు అక్కడ. ఆమేన్, హల్లెలూయా. అక్కడ వెళుతూ ఉండగా మార్గమధ్యంలో పెద్ద గాలి ఎదురైపోయింది. ఆమేన్, హల్లెలూయా. పడవ ముందుకు సాగట్లేదు, ఆ దోణి ముందుకు నడవని పరిస్థితి వాళ్ళకి. ఆ పరిస్థితుల్లో అలలన్నీ ఏం చేస్తున్నాయంటే ఆ దోణిని కొడుతూ ఉన్న పరిస్థితి. ఖచ్చితంగా చావు బతుకుల్లో ఉన్నారు శిష్యులందరూ. ఆమేన్, హల్లెలూయా. పంపించిన గమ్యం చేరుకోవటానికి శిష్యులకి అందరికీ ఆటంకం అయితే ప్రభువు వారు ఊరుకుంటారండి? ఆమేన్, హల్లెలూయా. ఊరుకుంటారా? వెంటనే అక్కడికి చేరుకున్నారు నీటి మీద నడుచుకునే. శిష్యులు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారని దేవుడు ఎక్కడో ఉండి చూడగలిగాడు. ఆ వాక్యాన్ని కూడా చూద్దాం. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన అది చూచి రాత్రి ఇంచుమించు 4 జామున సముద్రం మీద నడుచుచు శిష్యుల్ని చేరుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. అంటే ప్రభువారు పంపించేసి ప్రార్థన చేసుకుంటున్నప్పటికీ తన భక్తులు ఏ విధంగా వెళ్తున్నారు, తన భక్తుల మార్గంలో ఏముంది, తన భక్తులకి ఏ ఆటంకం వచ్చింది, తన శిష్యులకి ఏ ప్రతికూల పరిస్థితిలో ఉన్నారు అని ఎప్పుడు ప్రొటెక్షన్ ఇస్తానే ఉంటాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. కొండ మీద నుంచి ప్రభువారు ఏం చేశారు తెలుసా? అక్కడి నుంచి చూశారు. అలాంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో ప్రభువారు ఏం చేశారండి? వెంటనే శిష్యుల్ని కాపాడడానికి, వెంటనే శిష్యులకి ఓదార్పునివ్వటానికి, వెంటనే శిష్యుల్ని బలపరచడానికి, వెంటనే ఆ ప్రతికూల పరిస్థితి నుంచి విడుదల కలిగించడానికి ప్రభువారే నేల మీద నడుచుకుంటూ వెళ్ళిపోయారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమేన్, హల్లెలూయా. అది మన దేవుని శక్తి, అది మన దేవుని శక్తి. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా, విశ్వాసుల జీవితాల్లో కూడా కొన్ని ప్రయాణాలు మొదలు పెడుతూ ఉంటాము. వ్యాపారాలే కానీ, ఉద్యోగాలే కానీ, మన జీవితంలో అనుకున్న ప్రతి ఒక్క పనిలో కానీ, మంచి సంబంధాలు చూడడంలో కానీ, లేకపోతే ఇల్లు కొనడంలో కానీ, ఇల్లు కట్టడంలో కానీ, ఏ పనైనా చేస్తూ ఉంటామో ఆ పని చేసుకున్నప్పుడు ఏం చేసి మొదలు పెడతామో తెలుసా? ప్రార్థన చేసే మొదలు పెడతాము. ఆమేన్, హల్లెలూయా. మనం అనుకుంటూ ఉంటాము, ఇదిగో ప్రార్థన చేసి మొదలు చేసాం కనుక ఖచ్చితంగా పూర్తి అయిపోద్ది అనుకుంటాము. కానీ ఏం జరిగిద్దో తెలుసా? ఒక్కొక్కసారి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. ఆమేన్, హల్లెలూయా. ఆ ఇల్లు ఆగిపోవచ్చు ఒక్కొక్కసారి, లేకపోతే ఆ మార్గంలో నీకు ఏదైనా కష్టసాధ్యమైనది ఎదురవ్వచ్చు, నువ్వు అనుకున్నది జరగకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం చూస్తానే ఉంటాడు అని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. పంపించిన దేవుడు నువ్వు ఏ విధంగా ఉందో పట్టించుకునే దేవుడు కూడా మన దేవుడు యేసే. ఆమేన్, హల్లెలూయా. పంపించడం మాత్రమే కాదు, శిష్యుల్ని ఏ విధంగా ఉన్నారో ఖచ్చితంగా చూస్తూ ఉన్నాడు దూర ప్రాంతం నుంచి. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు కూడా గాలి ఎదురైపోయింది కాబట్టి ముందుకెళ్ళలేకపోతున్నాం అని వెనక్కి మాత్రం తిరిగి రాలేదు. ఎక్కడ ఇరుక్కుపోయారు తెలుసా? మార్గ మధ్యంలోనే ఇరుక్కుపోయారు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి మార్గ మధ్యలో ఇరుక్కుని ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న శిష్యుల్ని యేసయ్య ఏ వాగ్దానం చెప్పి ఉన్నాడో, ఏ మాట చెప్పి ఉన్నాడో దాన్ని నెరవేర్చడానికి నీళ్ల మీద నడుచుకుంటా ఖచ్చితంగా అక్కడికి చేరుకున్న గొప్ప దేవుడు మన యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళ యొక్క ప్రతికూల పరిస్థితి చూశాడు. దూరం నుంచి నీటి మీద నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆ దోణిలో కూర్చుని వెంటనే గద్దించి లోపల కూర్చున్నాడు. ప్రభువారు ఎప్పుడైతే ఎక్కారో అక్కడ
ప్రతికూల పరిస్థితి అంతా ఏమైపోయింది తెలుసా? అనుకూలం అయిపోయింది. ఆమేన్, హల్లెలూయా. ఇది కూడా మన జీవితంలో ఒక సత్యమే అనుకోవచ్చు. ఎప్పుడైతే ప్రభువారు నీ జీవితంలో ఉంటారో, ప్రభువారు నీ ధోనిలో ఉంటారో, ప్రభువారు నీ ఇంట్లో ఉంటారో, ప్రభువారు నీ కుటుంబంలో ఉంటారో, ప్రభువారు నీ ప్రతి పనిలో ఉంటారో, ఎప్పుడైతే యేషయ్యను ప్రతి విషయంలో నువ్వు ముందుగా ఉంచుకుంటావో, అప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఫలభరితమైన పరిస్థితి ఎదురైతే అనుకూలంగా ఉంటుంది అంతా. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యలకు నువ్వు దేవునికి దూరం అయిపోయావా, సంఘానికి దూరం అయిపోయావా, సహవాసానికి దూరం అయిపోయావా, ఒక్కసారి నిన్ను పరీక్షించుకో. అంత చక్కదిద్దడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మన దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఇదిగో ఎలాంటి ప్రతికూల పరిస్థితి అయినప్పటికీ నేను నిన్ను గమ్యాన్ని చేరుస్తాను అని చెప్పి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. శిష్యులను కూడా పంపించాడు. ఆ గమ్యము ఖచ్చితంగా ప్రభువు వారే వచ్చి మరలా తీసుకెళ్ళి చేర్చి ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. మనం నమ్ముకున్న దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేసే దేవుడనే ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కొన్ని వాక్యాలు చూపిస్తాను మీకు. ఇర్మియా గ్రంథం 42:11. మిమ్మును తప్పించి మిమ్ము రక్షించుటకు నేను మీకు తోడై ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. భయపడుతున్న పరిస్థితిలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఇదిగో నువ్వు భయపడిపోతున్నావా, నిన్ను రక్షించడానికి, నిన్ను తప్పించడానికి నేను నీకు తోడుగా ఉంటానని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే ప్రతికూల పరిస్థితిలో ఉన్నారో, ఎవరైతే భయపడిపోతూ ఉన్నారో, ఎవరైతే వాళ్ళ జీవితంలో ఈ కార్యం జరగదనుకుంటున్నారో, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే ఏది కలిసి రావట్లేదని అనుకుంటున్నారో, ఎవరైతే నా జీవితం ఇంతేనా అని బాధపడుతూ ఉంటారో, ఎవరైతే నాకు ఇక ఉద్యోగం రాదా అని బాధపడుతూ ఉంటారో, ఎవరైతే నేను పాస్ అవుతానో లేదో అని భయపడుతూ ఉంటారో, ఎవరైతే ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయని భయపడుతున్న ప్రతి ఒక్కరితో దేవుడు ఇదే వాగ్దానం ఇస్తూ ఉన్నాడు, ఇదిగో నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను రక్షిస్తాను, నిన్ను తప్పిస్తాను అని ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. భయపడుతున్న ప్రతి ఒక్కరికి మంచి వాగ్దానం ఇచ్చే గొప్ప దేవుడు మన యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యం కూడా విశ్వసించి నాతో కలిసి చెప్పండి. భయపడకుడి, మిమ్మును తప్పించి మిమ్మును రక్షించుటకు నేను మీకు తోడై ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. చెప్పిన ప్రతి ఒక్కరికి దేవుడు ఈరోజు ఖచ్చితంగా దేని గురించి భయపడుతున్నావో దాంట్లో ఆయన సహాయం నీకు ఉంటుంది. దేని గురించి నువ్వు దిగులు చెందుతున్నావో దాంట్లో ఖచ్చితంగా ఆయన కృప నీకు ఉంటుంది. దేవుని గురించి ఏది జరగదని నువ్వు బాధపడుతున్నావో ఖచ్చితంగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఇదిగో నా కుమార్తె నువ్వు భయపడకు, నేను నిన్ను రక్షిస్తాను, నేను నిన్ను తప్పిస్తాను, నేను సమర్థుణ్ణి, నేను నీకు తోడుగా ఉంటాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎలాంటి ప్రతికూల పరిస్థితి అయినప్పటికీ దేవుడు ఈరోజు ఇస్తున్న వాగ్దానం అదే, ఖచ్చితంగా నిన్ను గమ్యాన్ని చేరుస్తానని సెలవిస్తూ ఉన్నాడు. అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు అనేది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సమృద్ధి గల జీవితాన్ని ఇస్తాడు, ఖచ్చితంగా నువ్వు చేరుకోవాల్సిన మార్గాన్ని నీకు బోధిస్తాడు, సురక్షితంగా అవతలికి చేరుస్తాననే ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇంకొక వాగ్దానం చూద్దాము. యెషయా గ్రంథం 45:2. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడంటే దేవుణ్ణి నువ్వు నమ్ముకున్నప్పుడు, ఎప్పుడంటే దేవుణ్ణి నువ్వు పూర్ణ హృదయంతో అనుసరించినప్పుడు, ఎప్పుడంటే దేవుణ్ణి నువ్వు పూర్ణ హృదయంతో ఆరాధించినప్పుడు, అప్పుడే దేవుడు ఖచ్చితంగా తోడుగా ఉంటాడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను తప్పిస్తాడు, నీకంటే ముందుగా నీ మార్గాన్ని సిద్ధపరుస్తాడు. అవరోధాలు ఎలాంటి ఎదురైనప్పటికీ దేవుడు సహాయం చేస్తాడు అని ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యం కూడా నాతో కలిసి విశ్వసించి చెప్పండి. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలమును సరళము చేసేదను. ఆమేన్, హల్లెలూయా. ఏ ప్రతికూల పరిస్థితి నీకు ఎదురవ్వదు, ఏ శోధన నీకు ఎదురవ్వదు, ఏ ఇరుకు నీకు ఎదురవ్వదు, ఏ ఇబ్బంది నీకు ఎదురవ్వదు. అంత క్షేమమే, అంత ఖచ్చితంగా నువ్వు అనుకున్న మార్గమే దేవుడు నీకు సిద్ధపరుస్తానని ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనకంటే ముందుగా వెళ్ళిపోతాడంట దేవుడు. మనం అనుకున్న పని జరగాలంటే ఆ దేవుణ్ణి ముందుగా పెడితే ఖచ్చితంగా ఆయన జరిగిస్తాడు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఏ విధంగా తోడుగా ఉంటాడు, నిన్ను ఏ విధంగా సురక్షితంగా తీరాన్ని చేరుస్తాడు, లేదా ఆయన ఏ విధంగా నిన్ను గమ్యాన్ని చేరుస్తాడు, దేవుడికి నీకు సంబంధం ఏ విధంగా ఉంటుందో అని కూడా చూద్దాము. హోషేయ గ్రంథము 14:5. చెట్టులకు మంచు ఉన్నట్టు
ఆమేన్ హల్లెలూయా. ఏ విధంగా ఉంటాడంటే నేను అతనికి ఉందును. ఆమేన్ హల్లెలూయా. నువ్వు దేవుని నువ్వు నమ్ముకున్నట్లయితే, దేవునికి నీ మార్గాన్ని అప్పచెప్పినట్లయితే, పూర్ణ హృదయంతో నువ్వు అనుసరించినట్లయితే, ఆయన ఆరాధించినట్లే, ఆయన స్తుతించినట్లయితే, సంఘంలో ఎదగబడినట్లయితే, దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు, ఇదిగో చెట్టుకు మంచి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నేను నీకు తోడుగా ఉంటానని సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు ఏ విధంగా తోడుగా ఉంటాడంటే, ఈ వాక్యం కూడా విశ్వసించి అందరికీ నాతో కలిసి చెప్పండి. చెట్టుకు మంచు ఉండునట్లుగా నేను నీకు తోడుగా ఉంటాను. ఆమేన్ హల్లెలూయా. మన యేసయ్య ఏ విధంగా ఉంటాడంటే తోడు, చెట్టుకు మంచి ఏ విధంగా పడిద్దో, ఏ విధంగా పట్టుకుని ఉంటుందో ఆ విధంగా నీకు క్షేమకరమైన మార్గాన్ని ఇస్తాడు. ఆమేన్ హల్లెలూయా. మంచి ఎక్కడ కురుస్తుందండి? చెట్టు మీద కురుస్తుంది. మన మార్నింగ్ లేచి చూడంగానే ఫస్ట్ మొత్తం చెట్టు అంతా తడిసిపోయి ఉంది అనుకోండి, దాని అర్థం ఏంటో తెలుసా? మంచు హత్తుకుని ఉన్నట్లు. ఆమేన్ హల్లెలూయా. అదే విధంగా దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు, ఇదిగో చెట్టుకు మంచి ఏ విధంగా అంటుకుని ఉంటుందో నేను అదే విధంగా నీకు తోడుగా ఉంటానని సెలవిస్తున్నాడు. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆమేన్ హల్లెలూయా. 4వ అధ్యాయం 8వ వచనం, నా వలన నీకు ఫలము కలుగును. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆమేన్ హల్లెలూయా. ఈ వాక్యం విశ్వసించి అందరు నాతో కలిసి చెప్పండి. యేసయ్య వలన మనకు ఫలము కలుగును. యేసయ్య వలన నాకు ఫలము కలుగును. యేసయ్య వలన నేను దీవించబడుదును. యేసయ్య వలన నా కుటుంబము దీవించబడును. యేసయ్య వలన నా ఉద్యోగము దీవించబడును. యేసయ్య వలన నా వ్యాపారము దీవించబడును. చెప్పిన ప్రతి ఒక్కరు ఏ వ్యాపారాలు ఉన్నారో, చెప్పిన ప్రతి ఒక్కరు ఏ ఉద్యోగాల్లో ఉన్నారో, ఏం ఆశించి దేవుని సన్నిధికి వచ్చి ఉన్నారో ఖచ్చితంగా సెలవిస్తూ ఉన్నాడు, ఇదిగో నువ్వు చేస్తున్న ప్రతి నేను విజయాన్ని ఇస్తాను, నీకు ఫలాన్ని ఇస్తానని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ప్రతిఫలము ఖచ్చితంగా అందరూ పొందుకుంటారని దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు. 2 చేతులెత్తు. ఇదిగో నిన్ను సమృద్ధి గల చోటుకి, ఆ గమ్యాన్ని నేను చేరుస్తాను. నువ్వు నీ హృదయాన్ని నాకు ఇచ్చినట్లయితే, నన్ను నమ్ముకున్నట్లయితే, పూర్ణ హృదయంతో నన్ను ఆరాధించినట్లయితే ఖచ్చితంగా నేను నీకు తోడుగా ఉంటాను, నీ గమ్యాన్ని నేను చేరుస్తాను అని ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన సెలవిస్తూ ఉన్నాడు, ఇదిగో ఖచ్చితంగా నీకు ముందుగా వెళ్తాను, మెట్టగా ఉన్న స్థలాన్ని నేను ఖచ్చితంగా సరళం చేస్తానని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు ఈరోజు మనకు వాగ్దానం చేసి ఉన్నాడు, ఇదిగో చెట్టుకు మంచు ఏ విధంగా తోడుగా ఉంటుందో అదే విధంగా నేను కూడా నీకు తోడుగా ఉంటానని ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, చివరిగా దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు, నా వల్లనే నీకు ఖచ్చితంగా ప్రతిఫలం పొందుకుంటావని దేవుని సన్నిధిలో కూర్చొని నీతో వాగ్దానం చేసి ఉన్నాడు. 2 చేతులతో నీ యొక్క స్థితిని చెప్పుకో. యేసయ్య నా జీవితంలో ఏ ఎదుగుదల లేదు, యేసయ్య నా జీవితంలో ఏ ప్రతిఫలము లేదు, నా భర్త కష్టపడుతున్న కష్ట జీవితం అంతా వ్యర్థమైపోతుంది, ఇదిగో మా జీవితంలో అప్పుల భారం నుంచి బయటికి రావట్లేదు, ఎంత కష్టపడినప్పటికీ ఆ కష్టమంతా వృధా అయిపోతుంది, నేను ఏం చేసినప్పటికీ అది నాకు కలిసి రావట్లేదు అని చెప్పు. యేసయ్యకి చెప్పు, నీ యొక్క స్థితిని చెప్పు. యేసయ్య ఈరోజు వాగ్దానం చేసి ఉన్నావు, ఇదిగో చెట్టుకు మంచి ఏ విధంగా తోడుగా ఉంటుందో ఆ విధంగా నాకు తోడుగా ఉంటానని చెప్పావుగా, నాకు ప్రతిఫలం ఇస్తాన్నావు, నా వల్ల నీకు ఫలం ఇస్తానని ఈరోజు వాగ్దానం చేసి ఉన్నావు కదా, అది నాకు సిద్ధింపచేయ. నా జీవితంలో ఆ వాగ్దానాన్ని ఈరోజు దయచేయ. నా జీవితంలో ఉన్న లోటు నువ్వు తీసేయని ఈరోజు దేవునికి సెలవిచ్చుకో. నీకున్న ఇరుకుని దేవునికి తెలియచే, నీకున్న ఇబ్బంది నీకు దేవునికి తెలియచే, నీకున్న ప్రతికూల పరిస్థితి దేవునికి తెలియచే, దేవునికి నీకున్న సమస్త అవసరాలు తెలియచేయి. అప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఉన్న గొప్ప గొప్ప అద్భుతాలు చూస్తావు, ఆశ్చర్యకార్యాలు చూస్తావు. యేసేపు ఏ విధంగా రాజు అయ్యాడో అంతటి గొప్ప కార్యం నీ జీవితంలో చూస్తావు. అబ్రహాము ఏ విధంగా విశ్వాసులకు తండ్రి అయ్యాడో అదే విధంగా గొప్ప మహిమను నువ్వు కూడా చూస్తావు. యాకోబు ఏ విధంగా దీవించబడి తిరిగి వచ్చాడో అదే విధంగా ఇశ్రాయేలుగా ఆయన ఏ విధంగా దీవించాడో అదే దీవెన నీకు కూడా ఉంటుంది. ఆమేన్ హల్లెలూయా. ప్రార్థన. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా, ఈరోజు మాతో మాట్లాడి ఉన్నారు. అయినా సరే సురక్షితమైన సమృద్ధి గల మార్గానికి, ఆ గమ్యానికి మమ్మల్ని చేర్చి ఉన్నావు అని భక్తుడు సెలవిచ్చి ఉన్నాడు ప్రభువా. ఈరోజు మాతో మాట్లాడి ఉన్నారు, ఇదిగో నిన్ను నేను ఖచ్చితంగా గమ్యం చేరుస్తాను అని తెలియజేశారు. అది ఉద్యోగం అయితే ప్రభువా, ఏ ఉద్యోగం కావాలని కోరుకుంటారో ఆ గమ్యానికి మీరు చేరుస్తారయ్యా. ఎలాంటి వ్యాపారం కావాలనుకుంటారో ఆ గమ్యానికి మీరు చేరుస్తారయ్యా. ఎలాంటి ప్రభువా వాళ్ళ యొక్క జీవితం ఏ విధంగా కోరుకుంటున్నారో అలాంటి గమ్యం నువ్వు చేరుస్తానని ఈరోజు వాగ్దానం చేసి ఉన్నావు ప్రభువా. దీవిస్తానని వాగ్దానం చేసి ఉన్నావు, ప్రతిఫలం ఇస్తానని వాగ్దానం చేసి ఉన్నావు, నేను నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసావు. నీ హృదయాన్ని నాకు అప్పు చెప్పినట్లయితే నీ
నీకు ఖచ్చితంగా దీవిస్తానని వాగ్దానం చేసి ఉన్నావు ప్రభా. ఏ విధంగా తోడు ఉంటారో కూడా తెలియజేశారు ప్రభా. చెట్టుకు మంచు ఏ విధంగా పట్టి ఉంటుందో, మంచి చెట్టుకు ఏ విధంగా తోడుగా ఉంటుందో మంచు, అదే విధంగా నేను కూడా నీకు తోడుగా ఉంటానని సెలవిచ్చి ఉన్నారు ప్రభా. మీ వల్లనే మాకు ఫలం కలిగింది, మీ వల్లనే మేము అభివృద్ధి చెందుతామని ఈరోజు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. ఇదిగో బేతేలు సంఘంలో ప్రభా ఎంతమంది అయితే వచ్చి ఉన్నారు ఈ ఆదివారం ఆరాధనలో ప్రభా, ప్రతి ఒక్కరు పేరు పేరుని మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. రెండు చేతులెత్తి ఎంతమంది అయితే ఉన్నారో ప్రభా, ఏడుస్తూ ఉన్నారో, రోధిస్తూ ఉన్నారో, వాళ్ళకి కావాల్సిన వీళ్ళు అడుగుతూ ఉన్నారో ప్రభా, మీ సన్నిధిలో మొరపెడుతూ ఉన్నారో, ఒక్కసారి వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అదేవిధంగా ప్రభా మేమందరం కలిసి ప్రభా ఈ బేతేలు సంఘంలో ప్రభా 40 రోజులు ఉపవాస ఆరాధనలో ప్రభా మేము పాల్గొంటూ ఉన్నాం ప్రభా. అనేకులను తీసుకొస్తున్నావు ప్రభా, జయకరంగా జరిగిస్తూ ఉన్నావు ప్రభా. మీకు వేల వేల స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇంకా ప్రభా ఇంకా తుదకు ఈ సంఘానికి బలపరచమని వేడుకొనిస్తున్నాం ప్రభా. మహాభివృద్ధిని కలిగించండి ప్రభా. ఏ శత్రువు ప్రభా, ఏ ఆయుధము ఈ సంఘం ముందు వదిలింపకుండా చేయమని వేడుకొనిస్తున్నాం ప్రభా. కొత్త వారిని అనేకుని ప్రభా, నూతన ఆత్మల్ని ప్రభా మీరు పట్టుకోమని వేడుకొనిస్తున్నాం ప్రభా. గొప్ప భాగ్యాన్ని మాకు దయచేసి ఉన్నారు ప్రభా. అనేక ఆత్మలు మీ చెంతకు చేర్చే గొప్ప భాగ్యాన్ని మా జీవితాల్లో ఇచ్చి ఉన్నారు ప్రభా. ఇది ఆగిపోకూడదు ప్రభా, సాగిపోవాలి ప్రభా. అనేక మందిని ప్రభా మీరు రక్షించుకోండి ప్రభా. మీ దయ సేవకులు ప్రభా, మీ సేవకులు మీరు బలపరుస్తూ ఉన్నారు ప్రభా. అనుదినము ప్రభా గొప్ప కృప మాకు ఇస్తూ ఉన్నారు ప్రభా. అనుదినము దేవుని వాక్యం వినే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చి ఉన్నారు ప్రభా. మీకు వేల వేల స్తుతులు స్తోత్రాలు ప్రభా. దీవించండి ప్రభా. ఈ 40 రోజుల్లో ప్రభా ఎంతమంది అయితే ప్రభా వాళ్ళ యొక్క ప్రార్థన అవసరం తెలియజేస్తున్నారో, ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో, దైవ శాఖలు ప్రార్థించిన వెంటనే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రతి ఒక్క కార్యము 40 రోజుల్లోనే జరగాలి ప్రభా. అది మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సాక్ష్యాలు చెప్పాలి ప్రభా, సాక్ష్యాలు చెప్పాలి. దాని గురించి మేము ప్రార్థిస్తున్నాము ప్రభా. ఎందుకంటే ప్రభా మీ సేవకులు మీరు ఎన్నుకున్నారు ప్రభా, ఏర్పరచుకున్నారు ప్రభా. నా కుమారుడా నేను ఎన్నుకున్నాను అని పిలుచుకున్నారు ప్రభా. పిలుచుకున్నవాడు నమ్మదగిన వాడు అని మీరు వాగ్దానం చేసి ఉన్నారు ప్రభా. ఆ వాగ్దానము ప్రభా ఖచ్చితంగా ఈ సంఘానికి సిద్ధింప చేయమని వేడుకొనిచున్నాం ప్రభా. సహాయం చేయండి ప్రభా, దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఆత్మను వెలిగించమని వేడుకొనిచున్నాం ప్రభా. అనేకులు రక్షించమని వేడుకొనిచున్నాం ప్రభా. ఆ గొప్పగా ప్రార్థనలు జరిగే గొప్ప వాక్యాన్ని దయచేయమని రానున్న యేసయ్య నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి.